హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ్డ మజాక్క. రోజు రెగ్యులర్గా తిరిగే ప్లేస్లు తిరిగి బోర్ కొట్టిందండి. అయితే ఇది రోజు కొత్త ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. అది చాలా నచ్చుద్దండి. చాలా బాగుంది. నాకైతే చాలా అంటే నేను తిరగని ప్లేస్లు అయితే లేవండి. మన సౌత్ మొత్తం తిరిగేశాను. కానీ మన వైజాగ్లో మనకి అంత దగ్గరలో ఉన్న ఇంత మంచి ప్లేస్ని అయితే మాత్రం నేను చాలా మిస్ అయ్యాను. చాలా లేట్గా కూడా వెళ్ళాను. సో అది ఎక్కడనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు వైజాగ్ నుంచి 80 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి అరకు రూట్ తీసుకోవాలి. అరకు నుంచి మనకి అరకు వెళ్ళే దారిలో కాశీపట్నం వస్తుందండి. కాశీపట్నం దగ్గర మనం రైట్ తీసుకోవాలండి. ఇక్కడ పాత శివాలయం కూడా ఒకటి ఉందండి. సో మాకైతే ఆ శివాలయం మనము కవర్ చేయడానికి అయితే టైం సరిపోవట్లేదు. చూడండి, ఇక్కడ ఈ టైంలో మేము వచ్చింది 11 o'clock వచ్చామండి. 11 o'clockలో కూడా మనకి మంచి ఫాగ్ అయితే పడుతుంది. ఫాగ్ మంచు అంటే మన వర్షం ఎలా అయితే ఉంటుందో చిన్నగా తుప్పర్లు ఎలా పడుతుందో అలా అయితే పడుతుందండి. సో మన రెగ్యులర్గా వేసుకునే ట్రిప్ కాకుండా ఇది చాలా స్పెషల్గా అయితే ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా అంటే మనం ఎప్పుడు వచ్చినా సరే డిఫరెంట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు మంచి ఎక్కువగా ఉన్నప్పుడు మంచిని ఎంజాయ్ చేస్తాము, తక్కువగా ఉన్నప్పుడు ఆ మేఘాలు అయితే ఉన్నాయి కదా, మేఘాలు ఎంజాయ్ చేస్తామండి. తర్వాత కింద డ్యామ్ కూడా ఉంటుంది. చూడండి, నా పైన అయితే చూడండి ఎంత వాటర్గా డ్రాప్స్ పడ్డాయి చూడండి. అది కూడా బూజు పట్టినట్టు కనబడుతుంది బయటికి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశానండి. సో ఫైనల్లీ మనం ఇక్కడ ఈ వాతావరణం కొండ పైకి ఎక్కేటప్పుడు కూడా రోడ్లు కొంచెం చిన్నగా ఉంటాయండి. అది చూసుకొని ప్రాపర్ డ్రైవర్ అయితేనే కనుక పైకి మనం ప్లాన్ చేసుకోవాలండి. అది వెళ్ళేటప్పుడు కర్వ్స్ ఎక్కువ ఉన్నాయండి. అరకు ఘాటి ఎక్కేదానికన్నా కొంచెం ఎక్కువగానే అనిపించింది నాకు. సో వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాలండి. ప్రాపర్ డ్రైవర్ అయితేనే కనుక వాళ్ళ ఆ రూట్లో తీసుకెళ్ళాలని ప్లాన్ చేయండి. వెళ్ళే దారిలో అయితే మాత్రం ఒక్కొక్క ప్లేస్ ఒక హెవెన్ అండి. చూడడానికి మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. సీనరీస్ కూడా చాలా అయితే బాగున్నాయండి. సో మనకి అరకు వెళ్ళే ట్రిప్స్ ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే కనుక ఇది మాత్రం దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా అయితే ఎంజాయ్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఇదేనండి. ఈ నా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇది నేను ఏ వీడియోకి కూడా నేను చెప్పలేదండి పూర్తిగా చూడమని. ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే కనుక చాలా మంచి వీడియో అండి. అది గుడికి ఎంట్రన్స్ అయితే పెట్టారు అక్కడ విగ్రహం. ఇక్కడైతే టోల్ గేట్ అయితే కలెక్ట్ చేస్తున్నారండి 50 రూపీస్. సో పైన డెవలప్ చేయడం కోసమని కార్కి అయితే 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారండి. సో మనం రెగ్యులర్గా అరకు ట్రిప్స్ అయితే వెళ్తూ ఉంటామండి. సో దీనికి 16 కిలోమీటర్లు అయితే వస్తుందండి కాశీపట్నం నుంచి. ఈ 16 కిలోమీటర్లు మీరు అలా పైకి వెళ్తూ ఉంటే కనుక ఒక 8-9 కిలోమీటర్లు నార్మల్ జర్నీ వస్తుందండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి వేరే లెవెల్ ఉంటుందండి. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి పాయింట్ కూడా హెవెన్లా కనపడుతుందండి. చాలా బాగుంటుంది. సో మేమైతే ఇది సెకండ్ టైం రావడం అండి. ఫస్ట్ టైం వీడియోని ఇంకా నేను ఎడిట్ చేయలేదండి. అది ఎడిట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అది కూడా నేను ప్లాన్ చేసి నెక్స్ట్ వీక్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. సో దీనికి పైకి అయితే ఆల్మోస్ట్ పైకి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి, ఎక్కడ 11 అవుతుందండి మార్నింగ్. అసలు ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కూడా మనకి ఏం కనపడట్లేదండి. ఇది మన విజయనగరం నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం 50 km వస్తుందండి. సో అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అక్కడ వైజాగ్ నుంచి అయితే 80 కిలోమీటర్స్ వస్తుంది. మన విజయనగరం నుంచి అయితే 50 కిలోమీటర్స్ వస్తుందండి. అరకుకి అయితే కనుక 50 కిలోమీటర్స్ వస్తుందండి. సో వీళ్ళందరికీ మధ్యలో ఉండే ప్లేస్ అండి ఇది కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఎండింగ్ అయితే వస్తుంది. చాలా ఫాస్ట్గా అయితే వర్క్లు జరుగుతున్నాయి. ఈవెన్ కొద్ది రోజుల్లో మాత్రం ఇక్కడ ఈ గుడిలో మనకి ఏంటంటే బొట్టు అయితే పెడతారండి. ఇక్కడ రాముల వారి గుడి ఉందండి బ్యాక్ సైడ్కి. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడి కూడా చాలా అక్కడ చూస్తూ ఉంటే కన్నులు రెండు కూడా ఆనందాన్ని నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. గుడిలో చూడండి సార్, గుడికి కూడా లోపలికి మంచిగా ఫాగ్ అయితే వచ్చి మనం తాకుతూ ఉంటుందండి. అది మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఎన్ని టెంపుల్స్కి వెళ్ళానో, ఎంత మనం జర్నీలు చేసామని నాకైతే ఈ జర్నీ నేను లైఫ్లో మర్చిపోలేని జర్నీ అండి. నేను ఫస్ట్ టైం చేసిన జర్నీ అంతే చేశానండి. సెకండ్ టైం రావడము, సెకండ్ టైం అయితే హెవెన్ అండి, మామూలుగా కాదండి. నేను ఎంజాయ్ చేసినది అయితే నేను నా లైఫ్లోనే నేను మర్చిపోలేను. అంత మంచి బాగా ఎంజాయ్ చేశానండి. టెంపుల్లో కూర్చొని అలా మెడిటేషన్ చేసుకుంటే 20 minutes నా మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉందండి. వెంకటేశ్వర స్వామి గుడి చూడండి లోపల. తర్వాత అంటే ఫొటోస్ తీయకూడదని లాంగ్ నుంచి తీస్తున్నానండి. సో టెంపుల్గానే మనం చూపించాలండి. మరి దగ్గర నుంచి ఫోటోలు తీయడం అనేది కరెక్ట్ కాదని తీయలేదు సార్. ఇది అయితే మాత్రం ఇక్కడ బయటకు కనబడట్లేదు. కిందన కొండలు అయితే చాలా బాగా కనబడతాయండి. అద్దరిపోతుంది, మామూలుగా ఉండదు వ్యూ పాయింట్ మాత్రం. సో ఇక్కడ మాత్రం ఎవరు ప్లాన్ చేసుకున్నా సరే చాలా ఎంజాయ్ చేస్తారండి. నా వీడియోని ఇది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే మనకి సెకండ్ మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అది నేను కంటిన్యూగా చూడండి సార్. ఎందుకు నా రిక్వెస్ట్ ఇది. అది కూడా నేను ఇంకొక సీజన్లో వెళ్ళింది. ఒక 10 days డిఫరెన్స్లో రెండిట్లకి వెళ్ళాను అనమాట.
ఫాగ్ ఉన్నప్పుడు ఎలా ఉంది, వర్షం ఉన్నప్పుడు ఎలా ఉంది, నార్మల్గా టైంలో ఎలా ఉంది అనేది నేను డిఫరెంట్ క్లైమేట్లో ఇదే టెంపుల్ని నేను 3 సార్లు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ప్రతి వీడియో కూడా మీరు ఫాలో అవ్వండి ప్లీజ్. ఇది ఒకసారి ఈ టెంపుల్ గురించి అయితే కనుక ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. వైజాగ్ నుంచి ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్స్లో పెట్టండి, నేను ఏదైనా నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.